హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఒక సామాన్యుడు అసామాన్యంగా అగ్ని పరీక్షను దాటి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఒక ఫస్ట్ వారము సెకండ్ వారము ఎలిమినేషన్ అయిపోతాం అనుకున్న క్యాండిడేట్ ఓపికతో ఓర్పుగా ఉండి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడంటే అది మామూలు విషయం కాదన్నమాట. అది ఎక్సలెంట్. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్రోఫీ ఎత్తేసాడు. మొత్తం మీద గెలిచేసాడు రోయుడు. ఒక సామాన్యుడు గెలిచేయడం అంటే మామూలుగా కాదు. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5లో ఎంతమంది? ఐదుగురులో ఇద్దరు సామాన్యులు, ముగ్గురు సెలబ్రిటీసు. వీళ్ళు ముగ్గురిని దాటుకుని ఫైనల్కి వెళ్ళాడు అంటే అది మామూలు విషయమా? ఫస్ట్ సెలబ్రిటీ టాప్ 5 సంజన గారు అవుట్. సెకండ్ సెలబ్రిటీ కమిడియన్ బిగ్ బాస్ హౌస్ ఒంటి చేత్తో మోసినాడు ఇమానియల్, 4th పొజిషన్లో అవుట్. పాపం కనీసం ఆయనకి సూట్ కేసు కూడా వెళ్ళలేదు ఇమానియల్కి. ఇది మాత్రం చాలా ఘోరం అనమాట. పాపం ఆయనకి ఎంతో డబ్బులు అవసరం, ఎంతో బాగా ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ అంత గేమ్ ఆడాడంటే ఎక్సలెంట్గా ఆడాడు, కామెడీ చేశాడు, అన్నీ చేశాడు. కానీ బిగ్ బాస్ ఇమానియల్కి ఏమీ ఇవ్వలేదు. ఇదొకటి మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. థర్డ్ ఎవరు? డెమాన్ పవన్ తెలివైనవాడు. రీతు వల్ల థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అతను. రీతు వెనకాల తిరిగి పబ్లిక్గానే చెప్తున్నాను నేను రీతు అని. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంతా రీతు వెనకాలే తిరిగాడు అతను. రీతు వెనకాల లేకపోతే ఈరోజు తనూజ ప్లేస్లో కానీ పవన్ కళ్యాణ్ ప్లేస్లో కానీ డెమాన్ పవన్ ఉండవలసినవాడు. ఎందుకంటే అంత ఉంది, గేమ్లో ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ అయిపోవడం వల్ల థర్డ్ ప్లేస్లో వచ్చాడు. కానీ థర్డ్ ప్లేస్లోకి వచ్చినా అతని తెలివితేటలన్నీ ఉపయోగించాడు. 10 lakhs సూట్ కేసు వచ్చింది, టెంప్ట్ అయ్యాడు, మళ్ళీ ఆలోచించాడు, తీసుకుందామా వద్దా అని. అతనికి డబ్బులు అవసరం, బట్ ఆలోచించాడు. నేను ఏమైనా సెకండ్ పొజిషన్లో ఉంటానా అని అనుకున్నాడు. సెకండ్ పొజిషన్లో ఉన్నా ఏం సుఖం లేదు. మళ్ళీ ఏం చేశారు? 15 lakhs అన్నారు. 15 lakhs అనేసరికి ఇంకేమీ ఆలోచించలేదు. నేను తీసేసుకుంటాను సార్ అన్నాడు. ఎక్సలెంట్. తెలివితేటలు అంటే అవి. 15 lakhs తీసేసుకున్నాడు, వెనక ముందు ఆలోచించకుండా. ఎందుకంటే తనుజ తీసుకోదు, ఎందుకంటే తనేం పూర్ కాదు, అలాంటి రిచ్ కాదు. కానీ తనకి డబ్బులు అవసరం లేదు. పవన్ కళ్యాణ్కి అవసరం, తను బాగా పూర్, దిగువ మధ్య తరగతి కుటుంబం అనమాట. కానీ వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారం మనకు పేరు ముఖ్యంరా, ట్రోఫీ ముఖ్యం, డబ్బు కాదు అని అనేసరికి పవన్ కళ్యాణ్ ఆగిపోయాడు. ఫస్ట్ నుంచే వాళ్ళ నాన్న అలాగే అంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ టెంప్ట్ అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసేసుకుంటాడో అని కొంచెం టెన్షన్ డెమాన్ పవన్లో కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ టెంప్ట్ అవ్వలేదు. డెమాన్ పవన్ 15 lakhs తీసేసుకున్నాడు. అప్పుడు అనౌన్స్ చేశారు థర్డ్ ఎలిమినేషన్ ఎవరా అని. డెమాన్ పవనే. సో ఇమానియల్ అనుకున్నాము, కానీ ఇమానియల్ని మించి డెమాన్ పవన్ వచ్చాడు అనమాట. బయటికి వెళ్ళిన రీతు ఏదో చేసి ఉండొచ్చు, ఎందుకంటే సపోర్ట్, ఏదో చేయడం అంటే సపోర్ట్ చేసింది అనమాట. డెమాన్ పవన్ని బయట నుంచి రీతు సపోర్ట్ చేసింది. రీతు వెళ్ళిపోవడంతో డెమాన్ పవన్ కూడా ఫ్రీ అయిపోయాడు. సో ఫ్రీ అయిపోవడంతో ఎక్సలెంట్గా ఆడాడు. ఓటింగ్ అంతా తన వైపు లాగేసుకున్నాడు. అతని జర్నీ కూడా ఎక్సలెంట్గా చూపించాడు బిగ్ బాస్. అందరి మీద సంజన గారి జర్నీ అండ్ డెమాన్ పవన్ గారి జర్నీ బాగున్నది. డెమాన్ పవన్ 10 lakhs దగ్గర ఎక్కడ టెంప్ట్ అవుతాడో అని శ్రీజ, ప్రియా శెట్టి వీళ్ళందరూ, ఎవరో రీతు, వీళ్ళందరూ కూడా టెన్షన్ పడ్డారు, టెంప్ట్ అయిపోతాడని. కానీ అతను ఆలోచించి టెంప్ట్ అవ్వలేదు. 15 lakhs దగ్గర ఎక్కడ తీసుకోవడం అని టెన్షన్ పడ్డారు వాళ్ళు ముగ్గురును. సో తీసేసుకుంటే బెటర్ అని ఆలోచించారు. సో ఎప్పుడైతే తీసుకున్నాడో అందరూ క్లాప్స్ కొట్టారు, ఎక్సలెంట్ డెసిషన్ అని. నాగార్జున గారు కూడా చాలా మెచ్చుకున్నారు, మంచి టైంలో మంచి నిర్ణయం తీసుకున్నావు డెమాన్ పవన్ అని. రవితేజ గారు కూడా ఎక్సలెంట్ అనమాట. రవితేజ గారు కూడా మంచి టైంలో తీసుకున్నావు, వెరీ గుడ్, నీకు చాలా అవసరం కాబట్టి తీసుకున్నావు. సో థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ 15 lakhs తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. సో మీ ప్రైజ్ మనీలోంచి మిగిలింది 35 lakhs అనమాట, 35 lakhs. సో నాగార్జున గారు గోల్డెన్ బ్రీఫ్ కేస్ పట్టుకుని హౌస్లోకి వచ్చారు, టెంప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒకే ఒక ఆఫర్, ఆలోచించుకోండి, మీకు ఇద్దరికీ డబ్బులు అవసరమే, మళ్ళీ రాదని టెంప్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. 20 lakhs అనౌన్స్ చేశారు ప్రైజ్ మనీలోంచి. ప్రైజ్ మనీ 35 lakhs ఉంటే దీంట్లో 20 lakhs తీసుకుంటే ప్రైజ్ మనీ 15 lakhs ఉంటుంది.
గెలిస్తే ట్రోఫీనే గెలవాలి, దానివల్ల యూజ్ ఏమీ లేదు అని తనూజాని పవన్ కళ్యాణ్ని టెంప్ట్ అయ్యేలా చేస్తే ఫ్యామిలీని అడగమన్నారు. ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. మధు నాన్న ప్రజలు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్, సో వాళ్ళ విలువ వాళ్ళ వాల్యూ నిలబెట్టి నువ్వు డబ్బు తీసుకున్నావు అంటే వాళ్ళు ఓటు వేసింది ఇంకా అర్థం ఉండదు, సో అందుకోసం నువ్వు ఫైనల్కి వెళ్ళిపో, డబ్బులు తీసుకోవద్దు, టెంప్ట్ అవ్వద్దు అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా తీసుకునే ఉద్దేశంలా కనిపించలేదు, అతను కూడా టెంప్ట్ అవ్వలేదు. సో మొత్తం మీద ఇద్దరు టెంప్ట్ అవ్వకపోతే ప్రైజ్ మనీ 35 lakhsతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారనమాట. బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ విన్నర్ స్టేజ్ మీదకి వచ్చారు. గెస్టుల కింద వెంకటేష్ వస్తా అన్నారు, ప్రభాస్ వస్తా అన్నారు, అనిల్ రావుపూడి గారు వస్తానన్నారు, వీళ్ళందరూ వస్తారనుకున్నారు, ఎవరు రాలేదు. ఒక నాగార్జున గారే, పాపం నాగార్జున గారే మొత్తం మీద తీసుకున్నారు. స్టేజ్ అంతా నాగార్జున గారే తీసుకుని మొత్తం మీద విన్నర్ అనౌన్స్మెంట్ చేశారనమాట. లాస్ట్ వరకు డౌటే, ఎంత పవన్ కళ్యాణ్ విన్ అయిపోయాడు, విన్ అనుకుంటున్నాం కానీ, ఓట్ ఆఫ్ మెజారిటీ పవన్ కళ్యాణ్కి ఉందనుకుంటున్నాం కానీ, కొద్దిగా ఎక్కడో చిన్న డౌట్, తనూజ గెలిచేస్తుందా అంటే పవన్ కళ్యాణ్ మీద అందరి దృష్టి అంత కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే అతను సామాన్యుడు, ఒక ఆర్మీ పర్సన్ సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా 15 వారాలు 15 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఇంతవరకు వచ్చాడంటే అందరూ కూడా ఏకమైపోయారు. ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళందరూ ఏకమైపోయి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే అగ్ని పరీక్ష టైంలో అతనికి సపోర్టర్స్ 1000 మందో 2000 మందో ఉన్నారు అంతే. ఆ 1000 మంది 2000 మందితో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కొన్ని లక్షల మంది వ్యూవర్స్ని ఆకట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనమాట. మొత్తం మీద నాగార్జున గారు పవన్ కళ్యాణ్ని అనౌన్స్ చేశారు విన్నర్ కింద. తనే నమ్మలేకపోయాడు, నేను విన్ అయ్యానా అని. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడు విన్ అయిపోయాడు అనమాట. విన్ అయిపోవడంతో అతనికి నాగార్జున గారు 35 lakhs చెక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో స్పాన్సర్స్ ఎవరు 5 lakhs చెక్ ఇచ్చారు. నెక్స్ట్ మారుతి సుజుకి కారు ఒకటి వచ్చింది. సో మొత్తం మీద సాధించేసరికి పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదకి రమ్మని మొత్తం మీద పిలిచి మొత్తం మీద అభినందించారనమాట. ఇప్పుడు చెప్పాడు, వాళ్ళే నన్ను చూడలేదు అన్నది కాదు కానీ, వాళ్ళు లేకపోతే, మా పేరెంట్స్ లేకపోతే నేను లేను, వాళ్ళు ఉన్న దాంట్లో నన్ను బాగా చూసుకున్నారు, సో నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా పేరెంట్స్ సపోర్టే అని చెప్పి మొత్తం మీద విన్నర్ అయ్యాడనమాట. తనూజకు పాపం రన్నరప్ గాను ఈ డబ్బు కనీసం ఒక 5 లక్షలు ఎంత ఇచ్చుంటే బాగుండు, కానీ ఎవరు కనీసం పట్టించుకోలేదు పాపం. అంతే, రన్నర్ని ఎవరు పట్టించుకోరు, కాకపోతే కొంచెం పట్టించుకుని ఉంటే మొత్తం మీద ఏ కారో లేకపోతే ప్రైజ్ మనీనో ఎంతో కొంత సెకండ్ ప్రైజ్ మనీనో ఏదో ఇస్తే బాగుండు. ఫస్ట్ నుంచి అంతే, రన్నర్ని పట్టించుకోరు బిగ్ బాస్ హౌస్లో. డెమాన్ పవన్కి 15 లక్షలు తీసుకుని మంచి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అనమాట. పాప ఆ 15 లక్షలు కూడా తనూజాకి రాలేదు. సో బ్యాడ్ లక్. మొత్తం మీద అలా జరిగిందనమాట. ఈ రోజుతో బిగ్ బాస్ హౌస్ కంప్లీట్ అయిపోయింది. మీరు బాగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు, బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఏదో ఒక మ్యాటర్ దొరికితే, ఏదో విషయం దొరికినా సరే నేను మీ ముందుకు వస్తాను. మీ ప్రోత్సాహం నాకు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.